సత్యసాయి జిల్లా కదిరి వసంత వల్లభుడిగా పిలిచే కాదిరి లక్ష్మీ నరసింహసింహుడు బ్రహ్మోత్సవాల మోహిని అవతారం ఎత్తారు. ఇలవేల్పు నరసింహుణ్ణి కనులారా దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మోహిని అవతారంలోని శ్రీవారి కుచ్చుల వాలుజడ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చంకన అమృత భాండాగారాన్ని పెట్టుకొని సుకుమార వేషంలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తుంటే చూడడానికి రెండు కళ్ళు చాలలేదు. దగదగ మెరిసే పట్టు చీరలో అందరినీ ఆకట్టుకునే స్వామివారిని గుబాలించే కదిరి మల్లెలతో అలంకరించారు. పాలకడలిని మదించి అందులో ఉద్భవించిన అమృతాన్ని సేవించడానికి దేవతాసురులు పోటీ పడతారు. అమృతాన్ని పంచడానికి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి అసురులను మభ్యపెట్టేందుకు శ్రీవారు ఈ అవతారం ఎత్తారని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. తిరువీధుల దర్శన అనంతరం శ్రీవారు రాత్రంతా పట్టణంలోని ప్రతి వీధికి వెళ్లి ఆలయానికి రాలేకపోతున్నా తన భక్తుల ఇళ్ల వద్దకే వెళ్లి దర్శనమిచ్చారు.